అంటే పిల్లల మీద ప్రభావం తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారనో కరెక్ట్గా మన గెస్ కరెక్ట్ అయితే యువత మీద మాత్రమే వీళ్ళు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి యువత మీ ఇంట్లో ఉన్న పిల్లల మీద ఒక కన్నేసి చూడండి. ప్రతి దానికి భయపడటం కంటే సామరస్యంగా ఆలోచించి అడుగులు ముందుకు వేయడం ద్వారా మిమ్మల్ని మీ పిల్లలతో పాటు భారతదేశ భద్రతను కాపాడటంలో కూడా మీరు భాగమవుతారు. మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి వాళ్ళు అనుమానంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ విషయాన్ని తెలియజేయండి. రైట్, మొత్తానికి సలీం ఎవరు, ఎలాంటి ఉగ్రవాద ఆజ్యం పోసేందుకు భారత్లో ప్రవేశించాడు, ఈ హెచ్యుడి సంస్థ ఎప్పటి నుంచి ఉంది అనేది మీకు చాలా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో జర్నలిస్ట్ నవత ప్రతిరోజు మీ ముందుండే ప్రయత్నం చేస్తుంది. ఎప్పట్లాగే నా వీడియోలు అన్నిటినీ మీరు ఆదరిస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయం ఎలాంటి విషయాల్లో మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా వాటికి సంబంధించిన వివరాలను మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానని మాటిస్తున్నాను. జై భారత్.